వెర్రి కోపం వచ్చేసింది వాళ్ళకి. ఎంతైనా వీడి డిబేట్లో ఓడించేస్తున్నాడు, వీడు మాటల యందు అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను మనం ఎదిరించలేకపోతున్నాం, గెలవలేకపోతున్నాం. కాబట్టి వీడిని చంపేస్తే ఇక సువార్త ఆగిపోద్ది, దేవుని గురించి చెప్పేవాడు ఎవడు ఉండడో, డిబేట్లు పెట్టినా ఎవడో మాట్లాడేవాడు ఉండడు అనుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. కానీ స్తెఫను చంపబడిన తర్వాత స్తెఫను లాంటి వారు లక్షల మంది లేపబడ్డారు. స్తెఫను చిందించిన రక్తములో నుంచి లక్షల మంది క్రైస్తవులు పుట్టుకొచ్చారు. ఒకవేళ ప్రవీణ్ గారిని నిజంగా హత్య చేసుంటే, హతసాక్షిగా ప్రవీణ్ గారు మరణించుంటే, ఆయన చిందించిన ప్రతి రక్త బొట్టులోంచి లక్షల మంది ప్రవీణ్ లేపబడుదురుగాక, లక్షల మంది ప్రవీణ్ గారు లేపబడుదురుగాక. ఎంతోమంది యవనస్తులు ఆ ప్రవీణ్ పగడాల గారి గురించి విని, అన్న ఎంత మంచి డిబేట్లు చేసేవాడో, అన్న ఎంత మంచి వాక్యం చెప్పేవాడో, అన్న ఎంత గొప్పగా చచ్చిపోయాడో, అన్నలాగా మేము జీవించాలా. రోషం వచ్చింది యవనస్తుల్లో. ఎస్పెషల్లీ నా కొడుకు శామ్యుయల్కి రోషం వచ్చింది. అయ్యో డాడీ, ఎంత మంచి దైవజనుడు డాడీ, ప్రవీణ్ గారిలాగా నేను ఎందుకు అవ్వకూడదు డాడీ, నేను ఎందుకు చెప్పకూడదు డాడీ. రే, నీకే రోషం వచ్చిందంటే నీలాంటి అనేక మంది యవనస్తులకు రోషం వచ్చును గాక. ప్రవీణ్ గారికి రక్తం మొర్ర పెడుతుంది అక్కడ, నాలాంటి వారిని లేపయ్యా, నాలాంటి వారిని భారతదేశంలో లేపయ్యా, నాలాంటి వారిని యవనస్తులు లేపయ్యా, లక్షల మందిని లేపయ్యా అని ప్రవీణ్ గారి యొక్క రక్తము యొక్క స్వరం మొర్ర పెడుతుందంట. హేబేలు యొక్క రక్తము స్వరం మొర్ర పెట్టినట్టుగా. అంతేకాదు అనేక మంది అన్యజనులు ప్రవీణ్ గారా, మీడియాలో అదే మాట, యూట్యూబ్లో ప్రవీణ్ గారే, టీవీలో ప్రవీణ్ గారు, ఎవరైనా ఏంటని ప్రవీణ్ గారు కొడుతుంటే యూట్యూబ్లో ఆయన మెసేజ్లు వస్తే దేవుని వాక్యాన్ని విన్నారో. ఆయన చనిపోయి కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అన్యజనులు ఆయన చనిపోయిన రోజున యూట్యూబ్లో ఆయన వాక్యాలు విన్నారండి, కోట్ల మంది వాక్యాన్ని విన్నారండి. చనిపోయి కూడా ఈ నీతిమంతుడు వాక్యాన్ని ప్రకటించాడు. అది నా బ్రతుకు మూలముగానైనా, నా చావు మూలముగానైనా క్రీస్తు నా శరీరము ద్వారా ఘనపరచబడాలి, మహింపరచబడాలి. ఎంతమంది ఆశ ఉంది ఈరోజు. ప్రవీణ్ పగడాల గారిలాగా మనం ఎందుకు బ్రతకూడదు? ప్రవీణ్ పగడాల గారిని దేవుడు బ్రహ్మాండమైన స్వాగతం పలికి చప్పట్లు కొట్టి పరలోకంలోకి ఆహ్వానించేశాడు. ఆ బిడ్డ శబాష్, మంచి పోరాటం పోరాడావు, పరుగు తుదముట్టించావు బిడ్డ, నా కొరకు చచ్చిపోయావు, నీతిమంతుడా నీ చావు నాకు మహిమ అని ముద్దు పెట్టుకుని పరలోకంలోకి ఆహ్వానించాడు. ఈరోజు అలాంటి వారికి లేపబడాలి మనం కూడా.